పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న వారికి హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సరికొత్త ఆశలు నింపుతోంది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే అత్యాధునిక చికిత్స ద్వారా వణుకు సమస్యను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. యశోద ఆసుపత్రి సీనియర్ న్యూరో సర్జన్ రాజేష్ అలుగూరు నేతృత్వంలోని వైద్య బృందం ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహిస్తోంది. అది బ్రెయిన్ లో ట్యూమర్ రావచ్చు, పక్షవాతం రావచ్చు. దాని తర్వాత ఏంటి, వాటిని రికవరీ ఎలా చేయాలి. అలాగే కొన్ని వ్యాధులు వయసు ప్రకారంగా వస్తాయి. దాంట్లో మనకి బ్రెయిన్లో ఎక్కువ మార్పుడు ఏం తెలియదు. బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే బ్రెయిన్ సర్కిట్స్ ఏవైతే ఉన్నాయో, బ్రెయిన్ ఒక నెట్వర్క్ లాంటిది. రైట్ సైడ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్, ముందు వెనుక అన్నిటికీ నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళు నడవలేకపోతారు. ఎందుకు అనంటే బ్రెయిన్లో కొన్ని మార్పులు వస్తాయి, వాటితోటి వాళ్ళు నడవలేరు. అందుకని మూమెంట్ డిసార్డర్స్ అని అంటాం. నడకలేదు, సరిగ్గా లేదు. దాంట్లో ప్రోటోటైప్గా ఉన్నది అనేది పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాం. పార్కిన్సన్స్ డిసీజ్ని వణుకుడు వ్యాధి కూడా అంటాం. ఇట్లా ముఖ్యంగా 3 ఉంటాయి. ఫస్ట్ వణుకు ఉంటుంది, తర్వాత వాళ్ళు నడవలేరు, మూడోది వాళ్ళు చేసే పనులు అవన్నీ కూడా నెమ్మది అయిపోతాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే బ్రెయిన్లో ఒక కెమికల్ ఉంటుంది డోపామిన్. ఆ డోపామిన్ కెమికల్ తగ్గిపోతూ ఉంటుంది. దాని మూలంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వ్యాధి ఇనీషియల్ స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్లో మనం దానికి మందులు ఇవ్వచ్చు. మెయిన్గా మందులు ఏంటి అని అంటే డోపామిన్ని రీప్లేస్ చేయడం. లేదు, బ్రెయిన్లో లేదు కాబట్టి మనం బ్రెయిన్లో రీప్లేస్ చేస్తాం డోపామిన్. ఆ మెడిసిన్ పేరు సిండోపా. డిఫరెంట్ కంపెనీ పేర్స్తో వస్తుంది. ఆ మందు ఇస్తాం. ఆ మందు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో ఆ మందు బాగా పనిచేస్తుంది. అంటే 1970s ఏదైతే ఇప్పుడు డిస్కవర్ చేశారో ఇట్ వాజ్ ఎ మిరాకల్. కానీ పోను మనకి దాని సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఒక 3-4 ఇయర్స్ ఆ మెడిసిన్స్ మీద పేషెంట్ చాలా బాగా ఉంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటారు, పనిచేస్తారు, ట్యాబ్లెట్ వేసుకుంటారు, పనిచేస్తారు. కానీ ఈ 3-4 ఇయర్స్ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏంటి అని అంటే మెడిసిన్ ఇస్తే ఒకలాగా ఉంటారు, మెడిసిన్ పవర్ ఉన్నంత వరకు ఒకలాగా ఉంటుంది, మెడిసిన్ పవర్ అయిపోయాక కంప్లీట్లీ వేరేలాగా ఉంటారు. ఓకే, మెడిసిన్ పవర్ ఉన్నప్పుడు ఉన్న స్టేజ్ని ఆన్ స్టేజ్ అంటాం, మెడిసిన్ పవర్ లేని స్టేజ్ని ఆఫ్ స్టేజ్ అంటాం. సో ఈ వ్యత్యాసం అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వ్యాధి పెరుగుతోంది. మందు ఇచ్చేది మనం రీప్లేస్మెంట్ అయినా కానీ ఇది వ్యాధిని ఆపట్లేదు, వ్యాధి కొనసాగుతుంది. మనకి ఎలాగైతే జుట్టు తెల్లగడం స్టార్ట్ ఏంటి అని అంటే వాళ్ళకి ఆలోచనలో తేడా రావడం స్టార్ట్ అవుతుంది. కళలు, భ్రమలు, పిచ్చిగా మాట్లాడడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏంటి పరిష్కారం? ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి దీన్ని అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వేరే వ్యాధులతోటి డిఫరెన్షియేట్ చేయాలి. పార్కిన్సన్స్ ది డయాగ్నోసిస్ మెయిన్గా క్లినికల్ సిమ్టమ్స్ తోటే ఉంటుంది, క్లినికల్ సిమ్టమ్స్ అండ్ సైన్స్. మనం ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, అంటే సపరేట్ చేయాలి. దేంతో? పార్కిన్సన్స్ ప్లస్. ఒక డయాగ్నోసిస్ ఏమో పార్కిన్సన్స్, ఒకటేమో పార్కిన్సన్స్ ప్లస్. సో పార్కిన్సన్స్కి సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది, పార్కిన్సన్స్ ప్లస్కి లేదు. ఓకే, ఏటిపికల్ పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ పార్కిన్సన్స్ ప్లస్ అంటే వాళ్ళని వెతికి వాళ్ళకి నీకు సర్జరీ చెయ్యము అని చెప్తాము. ఎందుకంటే వాళ్ళకి సర్జరీ చేస్తే లాభం ఉండదు. అది ఏ టెస్ట్ ద్వారా, ఒక టెస్ట్ చేసేస్తే నిర్ధారణ అయిపోతుంది అని లేదు. అది పేషెంట్ని చూసి ఆయనకి ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, ఆమెకి ఏమేమి సైన్స్ ఉన్నాయి, అవంతా కూడా మెయిన్గా క్లినికల్ బేస్డ్ ఉంటుంది. మీకు ఎంఆర్ఐ స్కానింగ్ అయినా, పెట్ స్కానింగ్ అయినా కానీ డెఫినేటివ్ కాదు.